కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాతా బాపిరాజు విద్యార్థులపై ర్యాగింగ్ చేస్తే ఉపేక్షించేది లేదు. ఖబర్దార్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం జిల్లా పరిషత్ హై స్కూల్లో బాలిక విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్లపై విరుచుకుపడ్డ బాపిరాజు లోకల్ మరియు బయట గ్రామాల నుంచి కొంతమంది కుర్రాలు చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన మానవ మృగాల నుంచి నా చెల్లెలు లాంటి ఆడబిడ్డలను కాపాడుతానని జిల్లా అధ్యక్షుడు బాపిరాజు అన్నాడు. నిన్న జరిగిన ఘటనపై ఉపాధ్యాయులను క్షమించే సమస్య లేదని అన్నారు. అదేవిధంగా ప్రతిపాడు పోలీస్ అధికారులు అలానే స్కూల్ యాజమాన్యం అన్ని విధాలుగా నాకు ధైర్యంగా ఉంటారని నమ్మకంతో నా తోబుట్టువులు చెల్లెమ్మ లాంటి విద్యార్థులను కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నారు. నాకు 10 రోజుల నుంచి తెలిసింది విషయాలు. పోగుల కింద ఉన్నారని జనం. వాళ్ళ గురించి రేపు నుంచి నా వ్యాక్సిన్ నింపుతాను. మీరు నాకు సహాయం చేయాలా? మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడితే, ఏ కులవస్తుడైనా సరే, కులంతో నాకు పని లేదు, ఏ బిడ్డనో నాకు ఫోన్ చేయొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవరైనా సరే నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను. ఇది దైవసాక్షిగా చెప్తున్నాను. ఇందులో నా ప్రాణం పోయినా నాకు పర్లేదు. ఒక ఆడబిడ్డల కోసం నా ప్రాణం పోయింది అనుకుంటాను. నేను నా కోట్లు ఇక్కడ అంటిస్తాను. ఆల్రెడీ మీకు అవసరం అయితే నేను ఫ్లెక్సీ అంటిస్తాను. నా నెంబరు. నేను మాల మహానాయుడిని, కానీ ఎప్పుడు నేను ఆ మాట ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు. ఈ బిడ్డ చొప్పిన గురించే నేను ఇవాళ ఈ కొండవే వేసాను తప్ప ఎప్పుడు నేను వేసుకోలేదు. నా గొప్పకు నేను ఎప్పుడు చెప్పుకోలేదు. దయచేసి మీ ఇక్కడ ఉన్న బిడ్డలు నా కూతురుతో సమానం. కులంతో పని లేదు. మా అన్నయ్య వస్తాడా రాడని మీరు అనుకోవద్దు. మీరు ఫోన్ చేసిన వెంటనే నాకు ఉన్నాకడికి నా బ్యాచ్ని తీసుకొచ్చి నేనేటో చూపెడతాను. కానీ నిన్న జరగబడిన దాంట్లో ఎస్సీ గారు, సిఏ గారు మాకంతా చాలా బాగా సహాయం చేశారు. మాకు అక్కడ ఈత కొట్టి అవకాశం లేక మా బిడ్డని చేతులారా చంపేసుకున్నాం. ఆ నూయి మూలనే మాకు ఎటువంటి సహాయం మాకు దొరకలేదు. బిడ్డ సాధినటి మటుకి ఇలాగ వాళ్ళ ఎత్తు వచ్చినట్టు వచ్చింది. మా తల్లి బతికేసిందని మేము అనుకున్నాము. బతకలేదు. ఆ బిడ్డకి చాలా అన్యాయం జరిగింది. మరి అందులో 2 మాస్టర్లు ఇక్కడ ఏదో కానీ ఆ బిడ్డను అన్నారట. ఆ 2 మాస్టర్లో పిల్లలు స్కూల్లో వెళ్ళిపోయిన ఆ 2 మాస్టర్లు ఏమైందో మాకు అక్కడికి వచ్చి బయటకు వచ్చి చెప్తే అది ఎంతో అందంగా ఉంటుంది. సిఏ గారు, ఎస్సీ గారు, కానిస్టేబుల్ మాకు నిన్న అంతా సహాయం చేశారు. అలాగే ఈ ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం కంపల్సరీగా ఇలా యాక్షన్ తీసుకోవాలని నేను మరీ కోరుకుంటున్నాను. జై భీమ్.